ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మార్చి 14వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం. ఈ కమ్మరపల్లి మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు రక్షింపబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలు మీరు కనికరించండి నాయన. ముఖ్యంగా ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదుల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలను మీరు వెలిగించండి. ఈ 13 గ్రామాల ప్రజలపై మీ కృపను కుమ్మరించి వారి పాడి పంటలను మీరు దీవించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి పరిచర్యను మీరు దీవించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయము 19, 20, 21, 22 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అనొక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిటి పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు రాయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించలేదు అనుకుంటాను. చూడండి, ఒక గనురాలైన స్త్రీ ఉందని ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అని ఉంది. అంటే ధనవంతుడు పేరు వ్రాయబడలేదు, కానీ దరిద్రుడైన లాజరు పేరు వ్రాయబడింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మన పేర్లు ఎక్కడ వ్రాయబడాలంటే జీవ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడినట్లుగా మనం జీవించవలసిన అవసరం ఉంది. ఈ ధనవంతుడు ఊదారంగపు బట్టలను, సన్నపు నారపు వస్త్రములు ధరించుకొని
ప్రతిదినము బహుగా సుఖపడుచున్నవాడు అని వాక్యం సెలవిస్తుంది. లాజరు అనే దరిద్రుడని, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని వాకిటి ఇంట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ ధనవంతుడికి ఈ దరిద్రుడికి చాలా తేడా ఉంది. ఆయన బహుగా సుఖపడుతున్నాడని, ఈ వ్యక్తి అయితే దరిద్రుడైతే బహుగా ఆకలితో ఉండి ఆ ధనవంతుడు పడవేయి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత దీనమైన పరిస్థితితో. ఈ మాటలన్నీ కూడా ప్రభు శాస్త్రులకు పరిసయ్యులకు అర్థం కావాలని ఉపమాన రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. 22వ మాటలో వాక్యం సెలవిస్తుంది, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామున రొమ్మున ఆనుకొనుటకు పోబడును. ఆ దరిద్రుడు ఆర్థికంగా దరిద్రుడే కానీ ఆత్మీయంగా అయితే అతడే మిక్కిలి ధనవంతుడిగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహామున రమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకొట్టుకు తీసుకుపోయారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న సహోదరులారా, నేను మరణిస్తే లేదా మీరు మరణిస్తే మనం ఎవరి చేత మరి దేవదూతల చేత కొనుపోబడగలిగిన ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉందా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అంటే ధనవంతుడైనా దరిద్రుడైనా మరణము చూడక మారడు. గమనించాలి, దరిద్రుడు చనిపోయిన రోజునే ధనవంతుడు కూడా చనిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న సహోదరులారా, మనం ఎప్పుడు మరణించినా మన మరణము ద్వారా ప్రభువుకి మహిమ రావాలి. మనము మరణించిన రోజున ప్రభు నామం ఘనపరచబడాలి. మరణించిన రోజున ఆయన నామము ఊరేగించబడిన సందర్భం రావాలని ఒక దైవ సేవకుడిగా మనవి చేస్తున్నాను. దరిద్రుడు మరణించాడు, ధనవంతుడు మరణించాడు. అయితే దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో మనం జీవించే జీవన విధానాన్ని బట్టి, ప్రభు కొరకు జీవించిన విధానాన్ని బట్టి, ప్రభు కొరకు లోబడిన విధానాన్ని బట్టి, మన పరిశుద్ధతను మనం కాపాడుకున్న విధానాన్ని బట్టి మనం అబ్రహాము రొమ్మున ఆనుకొనబడతాం. కనుక ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితం దేవుని దృష్టికి అంగీకారమైన జీవితంగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతున్నాం ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, మేము ఆ దరిద్రుల వంటి ఆత్మీయ ధనవంతులమైనట్టుకు సహాయం దయచేయండి. దేవా, మరణించడానికి ముందే మా జీవితాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.